నీకు గుర్తొస్తున్న ఇష్టాలు నాకు వినాలనుంది. ప్లీజ్ చెప్పవా? ఎలా పట్టుకున్నాడేంటి? వర్ష ఇష్టాలు నాకెలా తెలుస్తాయి? ఎలాగైనా తప్పించుకోవాలి. అవన్నీ తర్వాత ఇంట్లో పూజ ఏర్పాట్లు చేయాలి. నేను వెళ్తున్నాను రామరాజు. వర్ష ఏంటి ఈ గాజులు గుర్తుపట్టలేదు? తన చిన్నప్పటి ఫోటో కూడా గుర్తుపట్టలేదు. వేరే ఇష్టాలు గుర్తున్నాయి అంటుంది కానీ అవేంటో చెప్పడం లేదు. ఆ ఇష్టాల్లో నేనున్నానా? సరేలే, మన ప్రయత్నం మనం చేద్దాం. గాజులు కాకపోయినా ఇంకా చాలా వస్తువులున్నాయి, ఎన్నో జ్ఞాపకాలున్నాయి. ఏదో ఒకటి చేసి నా మీద ఎంత ఇష్టం ఉందో తెలుసుకుందాం. జ్యోతి ఇంకా అనాథాశ్రమం వైపు రాలేదేంటి? రోజు ఈ పాటకు వస్తుంది, ఇవాళెందుకు రాలేదు? కనీసం గెస్ట్ హౌస్ దగ్గరకు వచ్చి అత్తయ్యని చూడ్డానికి కూడా రాలేదు. కారణం ఏమై ఉండొచ్చు? అసలు వస్తుందా రాదా? గురుడు ఇక్కడున్నాడా? రాజీవ్, ఏంటి శ్రావ్య? ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టున్నావు? ఇంకెవరి కోసం? జ్యోతి కోసం. రోజు ఈ టైంలోపు ఇక్కడికి వచ్చేస్తుంది, ఈరోజు ఇంకా రాలేదు. అదే చూస్తున్నాను. ఏదైనా పని పడి ఆగిపోయి ఉంటుందిలే, వస్తుందిలే. చేతుల కవర్ ఏంటి శ్రావ్య? ఈ చీర ఇంకా నీ దగ్గరే ఉందా శ్రావ్య? భద్రంగా దాచాను. రాజీవ్, ఐఎమ్ రియల్లీ సారీ. నువ్వు ఆ రోజు ఎంతో ప్రేమగా అక్క కోసం ఈ చీర తీసుకొచ్చావు, కానీ నేనే అహానికి పోయి నాకు చీర తీసుకురాలేదని గొడవ పెట్టుకుని ఈ చీర లాగేసుకున్నాను. నేనెంతో ఇష్టంతో మనసు పడి జ్యోతి కోసం ఈ చీర కొన్నాను. తనకిష్టమైన కలర్. జ్యోతి కూడా చాలా బాగా నచ్చింది.